హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో చాలామంది మనకు కామెంట్ చేస్తూ ఉంటారు, బ్రదర్ నేను 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను, ఇప్పుడు పిఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని అంటూ ఉంటారు. ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఒక కంపెనీ కాకుండా 3-4 కంపెనీస్లో డ్యూటీ చేసిన వారు పిఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము పిఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పాస్బుక్ని ఇక్కడ ఓపెన్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మెంబర్కి సంబంధించినటువంటి యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేసి మనకు కనిపిస్తుంది. సో ఇది టోటల్ పిఎఫ్ అమౌంట్ వీరిది. కానీ వీరు 3-4 కంపెనీస్లో డ్యూటీ చేశారు, ఇప్పుడు పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు. సో అది ఏ విధంగా విత్డ్రా చేయాలనేసి వీరి యొక్క సందేహం. చాలామందికి ఇదే సందేహం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఓకే, మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పిఎఫ్ విత్డ్రా చేసుకునే దానికి, ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ప్రాబ్లం ఏముండదు. డైరెక్ట్ మీరు పిఎఫ్ అప్లై చేసుకోవచ్చు. కానీ 2-3 కంపెనీస్లో డ్యూటీ చేసిన వారు ఇక్కడ చూడండి, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వీరు టోటల్గా 6 కంపెనీస్లో డ్యూటీ చేశారు. ఓకే, మీరు ఒకవేళ 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తుంటే 2 మెంబర్ ఐడీస్ ఉంటాయి అన్నమాట. మెంబర్ ఐడి అంటే ఏమిటి, మీరు ఒక కంపెనీలో డ్యూటీ చేశారనుకో ఒక ఐడి ఉంటుంది, యూఏఎన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది. కానీ ఈ ఐడి అనేది కంపెనీ మారుతున్న ప్రతిసారి ఈ ఐడి అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీరు టోటల్ పిఎఫ్ని కానీ లేదంటే పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ 20,000 పిఎఫ్ కనిపిస్తుంది కదా, 20,867 ఇది ప్రజెంట్ కంపెనీ అన్నమాట. ప్రజెంట్ కంపెనీ అంటే ఇప్పుడు వీరు ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీ. ఇప్పుడు వీరు టోటల్గా 6 కంపెనీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఈ 5 కంపెనీస్ 1, 2, 3, 4, 5 వీటిని ఒకదాని నుండి ఒకటి పిఎఫ్ని దీంట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 మెంబర్ 1 అకౌంట్ ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ కావడానికి మనకు ఎన్ని రోజులు టైం పడుతుంది అవన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అది హెచ్ఆర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 1 మంత్ వరకు టైం పట్టవచ్చు, 1 మంత్ కంటే ఎక్కువ కూడా టైం అనేది పట్టవచ్చు. సో వీటిని ట్రాన్స్ఫర్ చేయకుండా పిఎఫ్ అప్లై చేశారంటే ఒక అకౌంట్కి మనం ఏం చెప్పుకున్నాము, ఒకసారి మాత్రమే పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేయగలము, రెండవసారి చేయలేం. కాబట్టి ముందు మీరు ఈ పిఎఫ్ అమౌంట్ని ఒకదాని తర్వాత ఒకటి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీది లేటెస్ట్ కంపెనీ ఏదైతే అది, ప్రస్తుతం ఏది ఉద్యోగం చేస్తున్నట్లయితే అది ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ, కరెంట్ వర్కింగ్ కంపెనీ. ఓకే, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వీరు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను కదా, అర్థమైపోతుంది అన్నమాట. ఈ విధంగా 6 కంపెనీస్లు 6 కూడా డిఫరెంట్ పిఎఫ్ ఐడీస్ ఉన్నాయి. కాబట్టి ఒకటి తమిళనాడు, ఇక్కడ కందవల్లి అంటే మహారాష్ట్ర, బెంగళూరు ఇది ఎక్కడో ఇది కూడా బెంగళూరుది. ఇవన్నీ కూడా బెంగళూరు పిఎఫ్ ఆఫీసు, తమిళనాడు పిఎఫ్ ఆఫీస్ ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ఫర్ మనము చేసి పిఎఫ్ అనేది అప్లై చేయాలి. ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో మేము చాలా వీడియోస్ చేసి ఉన్నాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకుంటాము, ఏ విధంగా రిక్వెస్ట్ హెచ్ఆర్కి వెళ్తుంది అనేసి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.